అంతకుముందు సిద్దిపేట మోడల్. సో, నీ పేరు వెంకటేష్. మేడం. ఓకేనా? వెంకటేష్ నుంచి సిద్దిపేట మోడల్‌కి పేరొచ్చింది. సో, ఎలా ఫీల్ అవుతున్నావు? అప్పుడు బావుందా? ఇప్పుడు బావుందా? ఇప్పుడే బాగుంది మేడం. కాకపోతే ప్రతిదానికి ప్రోస్, కాన్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఎలాగుంటాయి. ఓకే. వెంకటేష్ ఉన్న పేరున్నప్పుడు నీకు అడ్వాంటేజ్ ఏం జరిగింది? డిసడ్వాంటేజ్ ఏం జరిగింది? అప్పుడు కమర్షియల్ జాబ్ అమ్మగారు, నాన్నగారు గూడా అదే అంటారు. "నువ్వు మోడల్ అవ్వడమేమో గానీ అవ్వడమేమో గానీ నీ జాబ్ పోయింది. నోట్ల మన్ను పడ్డది. స్కూళ్ళలో గూడా నీకు జాబ్ ఇస్తలేరు. ఇదేందిరా మోడల్‌తోని తలకాయ నొప్పైతుంది. కడుపులోకస్తలేదు, ఏమస్తలేదు. ఏమన్నా డబ్బులు సంపాదిస్తున్నావా? ఏం ఏం సంపాదిస్తుండు నీ కొడుకంటే మాకు చెప్పుకోవడానికి బాధగుంది" అని అంటారు. హ్మ్. కాకపోతే ఇంకో విషయం ఏందంటే సిద్దిపేట మోడల్‌గా ఆహ్, అభిమానము, సుదూర ప్రాంతంలో ఉన్న వాళ్ళ ఆప్యాయత, అనురాగం అట్లా ఎంతోమంది ఆదరిస్తారు. దట్ వన్ మేక్స్ మీ హ్యాపీ. ఎస్పెషల్లీ ఇంపార్టెంట్‌లీ నాకు మెయిన్ హ్యాపీనెస్ అంటే కొమ్మరి చెరువు దగ్గర పనిచేసేటప్పుడు కొందరు సందర్శకులు చెప్పేవాళ్ళు, "నేను కొమ్మరి చెరువు చూడడానికి రావట్లేదు. చాలా సార్లు చూడ్డానికొచ్చాము. కానీ కేవలం నీతో ఫోటోలు దిగడానికే వచ్చాము. అండ్ నీ రీల్స్ చాలా బాగున్నాయి. మా చిన్నారులు సైతం, చిన్న పిల్లలు సైతం మా ఫ్యామిలీలో ఎంజాయ్ చేస్తుర్రు. వి వి ఆల్ ఆర్ ఎంజాయింగ్ యువర్ వీడియోస్" అని చెప్తూ భుజం తట్టి నాతో ఫోటోలు దిగేవాళ్ళు. ఓకే. దిగేవాళ్ళు. సో, ఇంతకుముందు మీరన్నట్టేంటనంటే, ఆప్యాయత, అనురాగం అందరిలో కలిగింది నా పైన అనన్నారు. సో, ఆప్యాయత, అనురాగం ఉంటేనే సరిపోదు కదా! సో, మీ అమ్మ, నాన్న అన్నట్టు అంటే కడుపు కోసం తినడానికైనా గూడా అమౌంట్ గావాలి ఫైనాన్షియల్‌గా. సో, దానికోసం మీరేం జేస్తున్నారు ప్రెజెంట్? ప్రెజెంట్ అంటే కొమ్మరి చెరువు దగ్గర జాబ్‌లకే తీసేయగానే క వెంటనే ర్యాపిడో స్టార్ట్ చేసినా మేడం. అయితే ర్యాపిడోగా ఫస్ట్ హైదరాబాద్‌లో చేసిన. ఇంకా అన్నపూర్ణ స్టూడియో చుట్టే. ఎందుకంటే నాకు నా మైండ్, హృదయం దాని చుట్టే తిరుగుతది. ఏదో సాంగ్ ఉంటది చూడు, హృదయం ఎక్కడుందంటే. ఎందుకంటే బిగ్ బాస్‌లోకెళ్ళాలి. ఏదో ఒక రోజు అచీవ్ చేయాలి. అందులోకెళ్తే ఫేమ్ ఫేమ్ రెట్టింపు, నాకున్న ఫేమ్ రెట్టింపయితది. అంతేకాకుండా డబ్బులు గూడా వస్తాయని ఒక ఆలోచన ఉండేది. ఇంకా తర్వాత అక్కడ ఇది ఓకే, అప్లికేషన్ ప్రాసెస్ అంతా గెట్ ఔట్ అంటారు కాబట్టి ఇదంతా మళ్ళా కష్టంగుంది అని